ఉన్నాయి. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనేమో వీళ్ళు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మేము బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కేంద్రం ఆయన మీద నూకుతా ఉన్నాడు. మేము ఏమంటున్నాం అంటే బ్రదర్, అన్ని పోరాటాలు నన్నే చేయమంటే 8 మంది ఎంపీలు ఎందుకు రాజీనామా చేయమండి, నేను అన్ని పోరాటాలు నేనే చేస్తా. ఇప్పుడు నేను ఒక లైన్ ఎంచుకున్నా బ్రదర్, ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఒకటే రోజు రాయలేం కదా, రోజుకి ఎగ్జామ్ రాస్తాం. పాయింట్ ఏంటంటే తెలంగాణ అని పేరు పెట్టుకున్నావు కదా షామ్ కి ముందు, సో తెలంగాణలో ప్రతి ఇప్పుడు ఈ తెలంగాణ సమస్య కదా నేను లేవనెత్తింది, నేను లేవనెత్తిన సమస్య తెలంగాణ సమస్య కదా, దానికి మద్దతు ఇస్తా ఉంటున్నాను కదా. వాళ్ళు రోహింగ్యాలు పట్టుకుంటా తెలంగాణ షా మాతో కలిసి నడుస్తావు అన్నారు, నడుచుడు కదా అలా ఉరికొస్తా అని చెప్తున్నాను. నేను నడవమంటున్నాను, నేను ఉరికొస్తా. రోహింగ్యాలు పట్టుకోవాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారిది. నిజంగా నరేంద్ర మోడీ గారు పట్టుకోకపోతే దీపం అని చెప్పి నన్ను ప్రధానమంత్రి చేయరు, గంట సేపట్లో పట్టుకుంటా, 1 గంటల. జోక్ కాదు బ్రదర్, నవ్వకండి, సీరియస్. రోహింగ్యాలతో అందరికి ప్రమాదమే కదా. వాడు ఇక్కడ బాంబు వేసిన అనుకో, హైదరాబాద్ లో బాంబు వేస్తాడు తీవ్రవాదులతో. వీళ్ళు ఆరోపించే దేశభక్తి గురించి మాట్లాడలేమంటారు, తీవ్రవాదులు బాంబులు వేస్తారు, బుల్లెట్లు వేస్తారు. ఈడ బాంబు వేస్తే మా అమ్మ మా చెల్లెలు ఈడ కూడా ఉన్నారు కదా, మరి మా ఊళ్ళు చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నా.